డెర్మటాలజీ, కాస్మెటాలజీ అండ్ ట్రైకాలజీలో చూస్తేనేమో హెయిర్ ఊడిపోయినా హెయిర్ ఇంప్లాంట్ చేయించుకుని యంగ్‌గా కనిపించాలనుకుంటున్నారు. స్కిన్ వడిలిపోయినా మళ్ళీ ఫిల్లర్స్, బొటాక్స్ తోటి మళ్ళీ న్యూ ఫేసెస్ తోటి వస్తున్నారు. అలాగే లైఫ్ స్పాన్‌ని ఈ పెంచుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్మోస్ట్ ఒకానొకప్పుడు 60 అనేవాళ్ళు. ఇప్పుడు 90, 100 వరకు కూడా బతుకుతున్నారు మనుషులు. సో, యాస్ ఎ డాక్టర్ మీరు ఇంత లైఫ్ చూసిన తర్వాత అసలు బతకడానికి ఇంత అవసరమా? ఆటోమేటిక్‌గా న్యాచురల్‌గా డెత్ వస్తుంది, చేస్తాం. దీని గురించి బతకాలనుకోవడమే అనవసరం అని అనుకుంటారా? లేదనంటే ఆ బతికే ప్రయత్నం చేయడం అవసరం అని అనిపిస్తుందా మీకు? సీ వాటెవర్ యూ లివ్, లివ్ విత్ క్వాలిటీ. మనం 60 ఏళ్ళు బతకొచ్చు, 90 ఏళ్ళు బతకొచ్చు. బీ మొబైల్. 90 ఏళ్ళ దాకా నడవగలగాలి. డోంట్ బి డిపెండెంట్. సో, లెర్న్ టు లివ్ విత్ క్వాలిటీ. సో, మనం చూస్తూ ఉంటాం చాలా మందిని. దే గెట్ ఒబేస్ అయిపోతారు. బాగా బరువైపోయి కదలలేని పరిస్థితిలో ఉంటారు. దట్ ఈస్ సంథింగ్ మనం చేసుకున్నది అది. వీ డిడ్ నాట్ వర్క్ ప్రాపర్లీ. సో, యూ సీ పీపుల్ దట్ ఆర్ క్రిపిల్డ్ బికాస్ దే ఆర్ నాట్ మెయింటైన్డ్ దేర్ డైట్ ప్రాపర్లీ, లేకపోతే డయాబెటీస్ సరిగ్గా కంట్రోల్ చేసుకోలేరు. కాళ్ళు చేతులు తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. నీకు డయాబెటీస్ ఉందని తెలుసు. నువ్వు ప్రాపర్‌గా ముందు నుంచి జాగ్రత్తగా ఉంటే ఆ పెరిఫెరల్ న్యూరోపతి అనే స్టేజ్‌కి వెళ్ళకుండా కొంతవరకు కాపాడుకోవచ్చు. సో, ఇట్ ఈస్ నాట్ దట్ ఎన్నాళ్ళు బతుకుతాం అని కాదు. బతికినన్నాళ్ళు ఎంత క్వాలిటీ లైఫ్‌తో బతుకుతాం.